అందరికీ నేను ఈరోజైతే ఇంట్లో గులాబ్ జామ్ అయితే చేశానండి. అది ఎలా చేశాను అనేది కంప్లీట్గా వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఫస్ట్ అయితే నేను షుగర్ యాడ్ చేసి వాటర్లో స్టవ్ మీద పెట్టాను అనమాట. కాస్త వాటర్ తీసుకున్నాను, అంటే కంప్లీట్ మెజర్మెంట్స్ అంటూ ఏం లేదు, నేను అందాజుగా తీసుకున్నాను అనమాట. ఒక 3 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను, దానికి మోయినంగా షుగర్ అయితే యాడ్ చేశాను. కొంచెం పాలు వేడి చేసి ఈ విధంగా ఈ గులాబ్ జామ్ పౌడర్ని ఇది ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో కొంచెం మనకి ముద్దకి చేతికి వచ్చేలాగనమాట. ఈ విధంగా చూస్తున్నారు కదా, ఇలాగ మనకి చేతికి ఉండగట్టేటట్టుగా అంటుకోకుండా ఉండేటట్టుగా మనం మిక్స్ చేసుకోవాలి. చిన్న చిన్న బాల్స్గా మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ మనం మంచిగా వాటిని మౌల్డ్ చేసుకోవాలన్నమాట. ఇంకా వీటిని ఏంటంటే నేను అన్నీ కూడా చిన్న చిన్న బాల్స్గా చేసుకున్నాను. చిన్నపిల్లలు ఉంటే కనుక కొంచెం వేరే వేరే షేప్స్లో వాళ్ళకి ఇంట్రెస్ట్గా ఉండే షేప్స్ చేసుకోవచ్చు, అంటే చిన్న చిన్న టాయ్స్ లాగా అట్లా అనమాట. ఓకేనా, నేనైతే ఇప్పుడు ఆయిల్లో వీటిని ఫ్రై చేస్తున్నా. మామూలుగా అయితే నేను నెయ్యిలో ఫ్రై చేస్తాను, కానీ ఈసారి మాత్రం ఆయిల్లోనే నేను ఫ్రై చేస్తున్నాను. కొంచెం కొంచెం వేసుకోవాలి, ఎక్కువ కనుక వేస్తే మనకి అది ఇట్లా ఓపెన్ అయిపోతాయి అన్నమాట, అంటే రౌండ్ షేప్లో ఉండవు. అందుకని నేను ఆయిల్ అనేది కొంచెం బాయిల్ అయింది, మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు. లో ఫ్లేమ్లో పెట్టుకుంటేనే మనకి ప్రాపర్గా అది ఫ్రై అవుతుంది అనమాట, కలర్ అనేది ప్రాపర్గా వస్తుంది, అన్నీ కూడా ఈవెన్గా వస్తాయి. లేదు అంటే లోపలైతే పచ్చిగా ఉండిపోతుంది, హై ఫ్లేమ్ పెడితే పైన అయితే కలర్ చేంజ్ అయిపోతుంది, అప్పుడు మనకి టేస్ట్ కూడా సరిగా రాదు. చూస్తున్నారు కదా, లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టున్నాను నేనైతే. సో ఈ కలర్ వచ్చిన తర్వాత మనం మంచిగా తీసి పక్కన పెట్టేసుకోవాలి. కాస్త ఇప్పుడైతే కొంచెం ఆయిల్ ఎక్కువగా కాగింది కాబట్టి నేను కాస్త ఒక 4 ఎక్కువ వేసాను. నిదానంగా వీటిని తిప్పుకోవాలి, అసలు గంటె పెట్టకుండా జస్ట్ నేను ఆ కడాయిని ఇట్లా తిప్పితే దానికై అదే రొటేట్ అయిపోయి కొంచెం ఫ్రై అవుతాయి బాగా. చూడండి, ఇట్లాగా మనం వాటిని అన్నిటిని కూడా నిదానంగా మనం ఫ్రై చేసుకోవాలి. మనకి ఎప్పుడు కూడా ఈ పిండి కలుపుకునే దాన్ని బట్టే మనకి ఆ సాఫ్ట్నెస్ అనేది గులాబ్ జామ్కి వస్తుందన్నమాట. జీరా కూడా మనం కరెక్ట్గా జీరా పాకం కూడా పట్టుకోవాలి, మరీ పాకం రాకూడదు. మనకి షుగర్ అనేది మెల్ట్ అయిపోవాలి వాటర్లో, తర్వాత కాస్త థిక్ అవ్వాలన్నమాట, మరీ అరిసెల పాకంలాగా కాదు, కొంచెం థిక్ అవ్వాలి. ఇప్పుడు ఇవి కలర్ చేంజ్ అవుతున్నాయి కదా, నిదానంగా మనం లో ఫ్లేమ్లో పెట్టాం కాబట్టి కొంచెం టైం పడుతుంది, నిదానంగానే రోస్ట్ చేసుకోవాలి. ఇట్లా గోల్డ్ కలర్, ఇట్లా బ్రౌన్ కలర్ మన ఇష్టము. ఒక్కోసారి కొంతమందికి అయితే మలై కాజా కలరు వచ్చేటట్టు చేసుకుంటారు, మలై కాజా అంటే బ్లాక్ కలర్లో వస్తుంది కదా, అలా చేసుకుంటారు. కానీ గులాబ్ జాములు కొంచెం గోల్డిష్గా ఉంటేనే చూడటానికి బాగుంటుంది. సో నేనైతే ఈ విధంగా అయితే చేశాను. ఇంకొంచెం ఉన్నాయి, అవి కూడా ఇట్లాగా రోస్ట్ చేసేస్తున్నాను. మొత్తం క్లియర్గా మనం స్టెప్ బై స్టెప్ నిదానంగా చేసుకోవాలి, పెద్ద టైం టేకింగ్ కూడా ఏం తీసుకోదు, అప్పటికప్పుడు మంచిగా చేసేసుకోవచ్చు అనమాట. ఒక 15 to 30 మినిట్స్లో అయిపోతుంది మనకి గులాబ్ జామ్ ప్రాసెస్ అనేది. చూస్తున్నారు కదా, నేనైతే ఇప్పుడు గంటె పెట్టకుండా ఇట్లా రొటేట్ చేసుకుంటూ ఉంటే ఆ బౌల్స్ అంతా కూడా ఇట్లా గులాబ్ జామ్ బౌల్స్ అంతా కూడా చూడండి ఇట్లాగా మనకి కరెక్ట్గా కుక్ అవుతాయండి, ఫ్రై అవుతాయి. చూడండి ఇట్లా అన్నమాట. ఓకేనా, నిదానంగా దీన్ని రోస్ట్ చేసుకోవాలి, మరీ మాడిపోకుండా దీన్ని కుక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా నేను అన్నీ అయితే నిదానంగా తీసేసాను, ఎక్కడ మాడకుండా చూసుకోవాలా, మాడితే ఆ టేస్ట్ మారిపోతాయి. మీరు మామూలుగా ఇదే ప్రాసెస్లో చేస్తారా లేదా అనేది నాకైతే కామెంట్ బాక్స్లో చెప్పండి. మరి నేను గులాబ్ జామ్ నేను ఎలా చేసిన విధానం బాగుందా లేదా అనేది కూడా ఒకసారి నాకైతే కామెంట్లో చెప్పండి, ఎందుకంటే రెగ్యులర్గా మన వాళ్ళు చూస్తూ ఉంటారు కాబట్టి మీరు ఎలా ఏ ప్రాసెస్లో చేస్తారు అనేది కూడా నాకు కామెంట్లో చెప్పండి. నేను చేసే విధానం అనేది మీకు నచ్చిందా లేదా చెప్పండి. ఒకవేళ ఏదైనా చేంజెస్ ఉంటే అది కూడా నాకు చెప్పండి, ఏదైనా యాడ్ చేయాలన్నా, లేదంటే ఇంకా కొంతమంది అయితే ఈ గులాబ్ జామ్ పౌడర్ని హాట్ వాటర్లో కానీ నార్మల్ వాటర్లో కానీ యాడ్ చేసుకుంటారు, యాడ్ చేసి చపాతీ పిండిలో కలుపుతారు. నేనైతే మిల్క్తోనే యాడ్ చేస్తాను. ఇప్పుడైతే మొత్తం కంప్లీట్ అయిపోయినాయి, నేను ఈ బౌల్స్ అన్నీ కూడా రోస్ట్ చేసేసాను. చూస్తున్నారు కదా, ఈ జీరా కొంచెం చల్లబడింది, గోరువెచ్చగా ఉన్నప్పుడే వేయాలి, అప్పుడే మనకి మంచిగా ఈ జీరా అనేది ఈ జామున్లన్నీ కూడా పీల్చుకుంటాయి అన్నమాట, అబ్జర్వ్ చేసుకుంటాయి. ఈ బాల్స్లోకి అంతా కూడా షుగర్ సిరప్ అనేది మంచిగా పీల్చుకుంటుంది. సో నేను ఇవన్నీ వేసేసిన తర్వాత దీన్ని
ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసానంటే మంచిగా డీప్లో పెట్టానంటే ఇంక ఈ జీరా కొంచెం దగ్గర పడుతుంది, మంచిగా కూల్ అవుతుంది. నేనైతే లాస్ట్లో మామూలుగా యాలకులు వేస్తారు కదా, నేను కొంచెం పచ్చకర్పూరం అనేది వేస్తున్నా. ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. రెగ్యులర్గా నేను యాలకులే వేస్తాను కాబట్టి ఈసారి ఇది వేసి చూద్దాము ఎలా వస్తుంది. మామూలుగా లడ్డూలో స్వీట్స్లో వేసుకుంటారు పచ్చకర్పూరం, అది వేసాను అనమాట. కానీ ఫ్లేవర్ అయితే చాలా బాగుంది. ఇప్పుడైతే నేను దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తీసి చూస్తున్నాను. చూడండి ఎంత బాగా అసలు ఇవి బాగా మంచిగా పీల్చుకొని జీరా అంతా గులాబ్ జాములు అయితే తినాలనిపిస్తుంది కదా. సో మీకు ఎలా అనిపించింది?